భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, శోకం పెరుగుతున్న కొద్దీ మనిషిలో రకరకాలైనటువంటి భావాలు అవి విరుద్ధంగానో విపరీతంగానో కలుగుతూ ఉంటాయి. అర్జునుడిలో ఆ భావాలన్నీ శ్రీకృష్ణుడు మనకి చూపిస్తాడు. మానవుల్లో కలిగేటటువంటి శోకం చేత ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడతారో, ఎన్ని రకాలైనటువంటి భావనలన్నీ వారు అనుభవిస్తూ ఉంటారో, ఏ రకంగా ఇతరులతో తాము ప్రవర్తిస్తుంటారో ఆ సన్నివేశాలన్నిటినీ కూడా మనకి చూపించి, వాటికి అన్నింటికీ అలాంటి ఇంకా మనకి తెలియకుండా ఉండే అనేక రకాలైనటువంటి దుఃఖాలకి కూడా ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గంగా భగవద్గీతని తాను ఉపదేశం చేస్తాడు. అర్జునుడి శోకాన్ని గురించి, ఏ విధంగా తాను దాన్ని అనుభవిస్తున్నాడో మనం కొన్ని శ్లోకాల్లో 2వ అధ్యాయ ఆరంభంలో చూస్తాం. ఆయన కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన అని ప్రశ్నించాడు. లోకంలో ఉండే మిగతా ఉండే పితరహ పుత్రాహ శ్యాలాహ సంబంధిన మాతులాన్ భ్రాతృన్ వీళ్ళందరినీ కూడా పెద్ద చంపడానికి నాకేం సందేహం లేదు, వాళ్ళందరినీ ఒక ప్రక్కన పెట్టు. కానీ భీష్మద్రోణులిద్దరూ కూడా అలాంటి వారు కారే, మిగిలిన వారందరికంటే కూడా విలక్షణులే. భీష్ముడికి భీష్ముడే చాలా ఉపకారశీలుడు, ద్రోణుడికి ద్రోణుడే చక్కటి శిష్య వాత్సల్యం కలిగినటువంటి మహానుభావుడు. వాళ్ళిద్దరినీ ఏ విధంగా నేను హతమార్చగలనయ్యా, సంహరించగలను, వారితోటి ప్రతిపక్షిగా నిలబడి తాను యుద్ధం చేయగలను అని అడిగాడు. ఆ శోకం మరింత పెరగడం ప్రారంభమైంది. ఆయన అంటాడు, గురూణ హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధకామాన్స్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఏ మాటలు అనాలో అనకూడదో కూడా మరిచిపోయాడు ఆయన. గురూణ హత్వాహి మహానుభావాన్, గురువులను అహత్వా చంపకుండా. ఎలాంటివారు? మహానుభావాన్, ఎంత గొప్ప ప్రేమ వారిది. శిష్యులు తమ పుత్రులు ఏం కోరితే దానికి అనుకూలంగా తమ యొక్క రుచులని తమ యొక్క ఇష్టాలని మార్చుకుని వాళ్ళ రుచులకు అనుకూలంగా ప్రవర్తించినటువంటి వారే. నాలో చాలా గొప్ప వీరుడు కావాలి అని ఉన్న కోరికకు అనుకూలంగా తమ భావాలన్నీ మార్చుకున్నారు మా ద్రోణ ఆచార్యుల వారు. నాలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మరింత బాగా పోషించారు మా తాత అయినటువంటి భీష్మ పితామహుడు. కనుక వారు మహానుభావులు. మా భావానికి అనుకూలంగా తమ భావాలు కలిగి ఉన్నారే, అలాంటి వాళ్ళని అహత్వా, వాళ్ళని చంపకుండా, శ్రేయో భోక్తుం భైక్షమపి ఇహలోకే, ఈ లోకంలో వాళ్ళని చంపి మేము ఎట్లా సుఖపడగలమయ్యా, దానికంటే భైక్షం భోక్తుం శ్రేయ, భిక్షాటనం చేసి లభించేటటువంటి భోజనం చాలా శ్రేయస్సు. ఎందుకంటే హత్వా అర్ధకామాస్తు గురూనిహైవ, అర్ధ ధనమునందు, కామ ఇతరమైనటువంటి రాజ్య సుఖాది భోగములయందు కోరికలు కలిగినటువంటి వారంతా కూడా. అలాంటి వాళ్ళని హత్వా, వాళ్ళని చంపి ఏం సుఖపడగలమయ్యా. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, రుధిర ప్రదిగ్ధాన్ రక్తసిక్తములై ఉండేటటువంటి ఆ రకంగా లభించినటువంటి భోగాలని భుంజీయాయ మేము పొందగలమా, అనుభవించగలమా, ఎట్లా నేను తినగలను అలాంటి వాటిని. అంటే వాళ్ళని సంహరించి వేసిన తర్వాత రక్తసిక్తాలు ఆసనాలు కాలే, రక్తసిక్తాలు భోగాలు కాలే. అంటే వాళ్ళు సంహరించబడే ధరంగంలో, అనుభవించేది రాజ్యంలో. కనుక రక్తసిక్తాలు అవ్వడం ఏమిటి కనుక అని మనకు అనిపిస్తుంది. కానీ రక్తసిక్తాలు అవ్వడం అని అంటే వాళ్ళని అక్కడ యుద్ధరంగంలో తను చూసినప్పుడు తలలు తెగి కొందరు, చేతులు తెగి కొందరు, కాళ్ళు మొండాలు తెగి కొందరు, రక్తాలు ఓడుతూ ఆ దేహాలు ఇటు అటు పొర్లుతూ కనిపిస్తూ ఉంటే, తిరిగి తాను వెనక్కి వెళ్ళిన తర్వాత ఆయా స్థానాల్లో తాను తిరుగుతూ ఉండేటప్పుడు
ఇగో ఇక్కడ ఫలానా వారు కూర్చునేవారు, ఇక్కడ ఫలానా వారు పడుకునేవారు, ఇక్కడ ఫలానా వారు తిరిగేవారు అంటూ వారు వారు సంచరించిన ఆ స్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని చూసినప్పుడు ఇదివరకు వారు అక్కడక్కడ అనుభవించే స్థితి, యుద్ధరంగంలో వారు ఇటు పొరలాడే స్థితి జ్ఞాపకం వచ్చి ఆ అనుభవించేటువంటి భోగాలు కూడా ఆ రక్తసిక్తములు భావన చేత అవుతాయి అన్నమాట. అట్లాంటి వాటిని కథం భుంజీయ, ఎట్లా నేను అనుభవించగలనయ్యా? కనుక అలాంటి వాళ్ళని హతమార్చి లభించేటటువంటి రాజ్యభోగ సుఖాలు కంటే గురువులని తాతలని వధించి లభించేటటువంటి రాజ్య భోగాల కంటే భిక్ష చేసుకుంటూ హాయిగా అడవుల్లో తిరగడం క్షేమం. ఏమంటావు నువ్వు మాత్రం ఇంతకంటే అంటాడు ఈయన. ఆశ్చర్యం ఏంటంటే మనకి ఎప్పుడైనా శోకం బాగా కలిగితే హితం చెప్పడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ మనకు ఉపదేశం చేస్తుంటే వాళ్ళకి వాళ్ళ మాటని వినేటట్టుగా మనం చెప్పనివ్వం. మన మాట ఏదో, మన శోకం ఏమిటో, మన గోల ఏమిటో అది వారి ముందర వెళ్ళబోసే ప్రయత్నం చేస్తాం. వారు మనం కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు, కానీ మనం వినం. ఇదిగో అర్జునుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన చెప్పాలి అని అనుకుంటున్నాడు కృష్ణుడు ఏదో, కానీ చెప్పనివ్వటం లేదు అర్జునుడు. అంటే ఇప్పుడు ఈవేళ ఈయన వినే స్థితిలో లేడన్నమాట, చెప్పే స్థితిలో ఉన్నాడు. ఒక్కొక్కసారి కొంతమంది అలా ఉంటారు, మన దగ్గరికే వస్తారు, అయ్యా నాకు ఈ కష్టం కలిగింది, ఇదిగో దానికి ఇట్లా సొల్యూషన్, దానికి ఇట్లా పరిష్కారం అని మనం చెప్పబోతుంటే అయ్యో ఇలాగేంటి తన మాటనే మరింత బలపరుచుకుంటుంటాడు తప్ప ఎదటవాడు చెప్పేటువంటి పరిష్కారాన్ని గురించి ఆలోచిద్దాం, అది విందామనేటట్టు కోరిక కూడా దానికి తగినటువంటి సమయాన్ని కూడా ఆవలి వ్యక్తికి ఇవ్వడు. శోకాల్లో అది కూడా ఒక దశ. అర్జునుడికి ఆ దశకి పెరుగుతోంది ఇప్పుడు కలిగినటువంటి శోకం. ఇట్లాంటి వాళ్ళని సామాన్యులు చూస్తారనుకోండి, ఊరికి ఎప్పుడు తన మాటే చెబుతుంటే పెద్దలకి విసుగొచ్చి అలాగనా, సరే అయితే అనుభవించుకో, అంతేలే అలాగేలే అంటూ సరే వారి మాటనే కొట్టేసి తమ దారిని తాము వెళ్ళిపోతారన్నమాట. ఎందుకు నా మాటను ఊరికే ఎంతసేపు ఆర్గ్యూ వాడితో చేస్తాను కనుక వాడి మాట ఎప్పుడు వాడు వెనక్కి తగ్గటం లేదు, మార్చుకోవటం లేదు, కనుక వాడి జోలికి మనం వెళ్ళడం అనవసరం అనేటువంటి భావన సాధారణంగా కొందరు పెద్దల్లో కనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడు జగద్గురు, ఉత్తమ గురువు, ఆయన కృపామాత్ర ప్రసన్న ఆచార్యుడు. కనుక తనకి తెలిసినటువంటి మంచిని ఇతరులకి చెప్పకుండా తాను ఉండలేడు. వాడు వినకున్నా సరే, తన మాటనే పట్టు ప్రాకులాడుతున్నా సరే, వాడికి చెప్పదలుచుకున్న హితానంతటినీ చెప్పాలి అనేటువంటి దయ కలిగిన వాడు కావడం చేత ఇదివరకటి మనం అనుకున్నటువంటి గురువుల్లాగా సరే ఇంతేనంటావా, యుద్ధం చేయనని కూర్చుంటావా, ఓ సరే అలాగే నీ దారి నీ ఇష్టం, ఈ మాట శ్రీకృష్ణుడు అనలేడు. అర్జునుడు దాన్ని మరింత రెట్టిస్తున్నాడు. ఆయన అంటాడు గురూన్ అహత్వా హీ అనేది కొంచెం బాగా దాని మీద నొక్కి చెప్పడం అన్నమాట. నువ్వు మాత్రం ఇంతకంటే ఏం చెప్తావు కనుక ఇదే నిశ్చయం అన్నట్టుగా తన దాన్ని తాను సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అర్జునుడికి భిక్ష శ్రేయస్సు అని అంటాడు ఆయన. ఆయనకి రెండు కనిపిస్తున్నాయి ఎదుట. ఒకటి గురువధ, దానివల్ల రాజ్యభోగాలు వస్తాయి, సుఖాలు అనుభవించగలుగుతాడు. సరే లోకం కూడా దాన్ని ఆమోదిస్తుంది, ఓ రకంగా ఇది క్షేమం, ఇది కొంచెం గొప్ప అని అనుకోవచ్చు. కానీ గురువుల్ని సంహరించకుండా కనుక ఉన్నట్టయితే రాజ్యం రాదు, భిక్ష చేసుకుంటూ తిరగాల్సి వస్తుంది, ఆ యాచన చేసిన ధనాన్నే తాను అనుభవించాల్సి వస్తుంది, సుఖాలు ఉండవు, అయినా పర్వాలేదు, ఇది క్షేమతరం అని అనుకుంటాడు. ఇది ప్రశస్య తరం అని భావిస్తాడనమాట. శ్రేయ భోక్తుం అని అంటాడు ఆయన. వాళ్ళు చూద్దామా, కేవలం అర్ధకామ పరులై వాళ్ళు ఉన్నారు. హత్వా అర్ధకామాంస్తు గురువుని అంటాడు. ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు ఇద్దరూ కూడా దానికి ఏం తప్పు చేసిన వాళ్ళు కాదు. తప్పు చేసిన వాళ్ళంతా మిగతా వాళ్ళు కౌరవులంతా, వీళ్ళిద్దరూ ఏ రకమైన దోషాన్ని చేయలే. కానీ వీళ్ళను అర్ధకామ పరులు అంటాడు. తగునా అని మనకు అనిపిస్తుంది, కానీ తగును. ఎందుకంటే అర్ధకామపరులైనటువంటి దుర్యోధనాదుల్ని ఆశ్రయించుకుని వీళ్ళు కూడా ఉన్నారు కనుక వీళ్ళని కూడా ఆ పేరుతో పిలవడం తప్పేం కాదు. అలా ఉంచినప్పటికీ కూడా దుర్యోధనుడి యొక్క ఆ పరివారంతో పాటు కలిపి వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా, వీళ్ళు కూడా ఉద్యోగుల్లాగా అక్కడ ఉన్నట్టే లెక్క. అర్ధానికి వీళ్ళు కూడా దాసులే అన్నమాట. లోకవంతా అర్ధానికి దాసమే అంటారు.
అర్ధస్య పురుషో దాస దాసస్త్వర్థో న కస్యచిత్ ధర్మం చెప్తారు మనకి. ధనానికి డబ్బుకు లోకం దాసోహం అని అంటారే, కానీ డబ్బు ఎవడికి దాసోహం అనదు. ధనం ఎవ్వడికి లొంగనే లొంగదు, కానీ ప్రతివాడు ధనానికి లొంగి తీరాల్సిందే. ఎవడైనా వచ్చి కొంత ధనం ఇచ్చాడు అనుకోండి, అది తీసుకుంటే వాడు చెప్పినట్టు కూడా ఒక మాట వినవలసి వస్తుంది. అది లేకుండా లభించేటటువంటి ధనం, ఆ రకమైనటువంటి కండిషన్స్ లేకుండా లభించే ధనం ఎంత గొప్పదో అంటారు. అలా ఇచ్చేవాడు ఎంత గొప్పవాడో అని కూడా అంటారన్నమాట. చంద్రుడిలో ఒక మత్సైనా ఉంటుంది, కానీ ఎవడైతే తాను అందించేటటువంటి ధనంలో ఏ రకమైన కోరికలు కానీ భావనలు కానీ ఎదుటివాడి యొక్క భావనల్ని మార్పు చెందించకుండా ఇవ్వగలిగేటటువంటి దాతృత్వం కలిగి ఉంటాడో అది పూర్ణేందోహో అకళంకత. అంటే పూర్ణిమ చంద్రుడిలో ఉండేటువంటి కళంకం కూడా వాడిలో లేకుండా ప్రకాశించే, ఇతరులకి ఆహ్లాదాన్ని కలిగించే గొప్పదనం కలవాడు అని మనకి చెప్తారన్నమాట. ఆ రకమైనటువంటి స్థితి దుర్యోధనుడి యొక్క ధనంలో లేనే లేదు. తాను వీళ్ళని పోషిస్తున్నాడంటే తనతో పాటును తాను వాళ్ళ నుంచి కొన్ని కోరుకుంటున్నాడు. వాళ్ళు తమకి రక్షగా ఉండాలి అని, రేపొద్దున యుద్ధం వస్తే అని కోరుకున్నాడు. అందుకే వీళ్ళని ఇంతకాలం కూడా పోషించాడు ఆయన. కనుక వీళ్ళు అర్ధపరులు, కామపరులు కూడాను. దుర్యోధనాది రాజ్యం సుఖంగా ఉండాలని కదా కోరుకుంటున్నారు వీళ్ళు. ఒక దుష్టుడు సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నారు కదా. ఇది తప్పు కదా. దుష్టుడు శిక్ష పొందాలి అని కోరుకోవాలి. వాడిని ఆ రకంగా ప్రోత్సహించకూడదు. వాడి నుంచి తాము వెనక్కి వెళ్ళాలి. కానీ ఆ పని భీష్మాదులు చేయలేకపోయారు. కనుక అర్ధకామపరులు. అలాంటి అర్ధకామపరుల్ని ఏ విధంగా మేము యుద్ధంలో సంహరించి ఈ రాజ్య సుఖాలు పొందగలమయ్యా అంటూ తన కలిగినటువంటి శోకపు ఆవేశాన్ని అర్జునుడు శ్రీకృష్ణుడి ముందర ఆవిష్కరిస్తున్నాడు. ఈ శోకం మరింత తీవ్ర రూపాన్ని దాలుస్తోంది. అది ఎలా ఉంటుందో మళ్ళీ మనం చూద్దాం. జై శ్రీమన్నారాయణ.